కేకలేస్తున్నారు. ఎందుకు కేకలేస్తున్నారు ఎవరికి తెలియదు. ఒకడు అరుతున్నాడని ఇంకోటి అరవటం మొదలుపెట్టి, వాడు అరుతున్నాడు ఇంకోటి అరవటం మొదలుపెట్టి, టోటల్గా అందరూ అరుతున్నారు కానీ ఎందుకు అరుతారు ఎవరికి తెలియదు. ఎక్కడెక్కడ రోడ్డు పోయే వాళ్ళందరూ వచ్చి అందులో జాయిన్ అవుతున్నారు కానీ ఎవడు ఎందుకు కూడుకుంటున్నాడో తెలియదు. ఇప్పుడు 10 మంది గొల్లుగా సౌండ్ చేస్తుంటే 11 వచ్చి జాయిన్ అవుతాడు. జనానికి ఎలాంటిదంటే ఆశ. బస్సులో పోతున్నప్పుడు అక్కడ ఏదన్నా 4-5 జనం నిలబడ్డారు అనుకో, అప్పటిదాకా రాని అద్దాన్ని కూడా బయలుదేరినప్పుడు మామూలుగా నెడితే రాలేదానికి అర్థం, ఎందుకు ఇది రాదులేదు తుప్పు పట్టిపోయినట్టుందన్న అద్దాన్ని కూడా నిలబడేసరికి బస్సు కొంచెం స్లో అయ్యేసరికి ఒక్క తోపు తోసి అద్దాన్ని తల మొత్తం బయట పెట్టి చూస్తారు. ఏం లేదనుకోండి, అక్కడ టేపు తీసుకొని కొలతలు వేసుకుంటారు అనుకో, ఎంత నిరాశ తెలుసా. ఏంది కొలతలుగా రోడ్డు కొలుసుకుంటున్నారా, ఏందో ఎంతమంది నిలబడి ఏం జరిగిందో అని నేను అంటే ఏం జరగాల, ఎవడో ఒకటి పోవాలా. అప్పుడు నీకు అంత కష్టపడి డోర్ నెట్టి తలకాయ బయట పెట్టినందుకు న్యాయం జరిగిద్ది అనమాట. ఉత్కంఠ, సైకాలజీ, అవునా కాదా? ఏంది అటు చూస్తారు, నిజమేగా. ట్రై చేయలేదు ఎప్పుడు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 29వ వచనం, అలాగే 32వ వచనం చదువుకుందాం, చూడండి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తరుకును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. రైట్. ఆ సభ గలిబిలిగా ఉండెను. 32వ వచనం. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తాము ఎందు నిమిత్తము కూడుకునిరో చాలా మందికి తెలియలేదు. చాలు. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న ఈ సన్నివేశం ఎప్పుడు చదివినా నాకు నవ్వు వచ్చింది. ఇప్పుడు మీరు చదువుతున్నా నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే ఇది ఎఫెసు ప్రాంతంలో జరిగిన కదలిక. ఈ ఎఫెసు ప్రాంతంలో ఒక కదలిక ఏర్పడింది అన్ని జనుల్లో. ఈ పౌలుతో పాటు కొంతమంది సువార్త ప్రకటిస్తూ అనేక మందిని ప్రభు వైపు తిప్పుతున్నారు. బాగా వినండి, చాలా కష్టపడి దూరాల నుంచి ప్రయాసపడి వచ్చారు కదా, వినండి జాగ్రత్తగా. ఈ ఆర్తెమీదేవి అని ఆ ఎఫ్ఎస్సిలో ఆరాధించే దేవత ఒక దేవత ఉంది. కొంతమంది కంసాలీలు ఈ ఆర్తెమీదేవికి వెండి గుళ్ళను చేయించే పని చేసేవాళ్ళు. వెండి గుళ్ళు, అది వాళ్ళకు ఉపాధి. ఈ సువార్త ప్రకటన వల్ల మనుషులు ఆర్తెమీదేవిని వదిలిపెట్టి యేసు ప్రభు వైపు తిరుగుతున్నందున బేరాలు లేవు వాళ్ళకి. ఎవరికి లేవు? ఆ గుళ్ళను చేయించే వాళ్ళకి బేరాలు లేవు. షాపులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనుషులు సత్యం వైపు తిరుగుతున్నారు. ఇక ఏం చేశారంటే, ఈ దేమేత్రి అనేటువంటి ఒకటి లేచాడండి. దేమేత్రి అనేవాడు లేచి ఈ దేవుని పరిచారకులకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టి వాడు మీటింగ్ పెట్టాడు. అక్కడ డైరెక్ట్గానే చెప్పాడు, ఎవరిని అంటే పనిచేసే వాళ్ళని ఇంకా మామూలు వాళ్ళని అందరినీ సమకూర్చి గుంపు కూర్చి 25లో ఏం చెబుతున్నాడో చూడండి. అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్సులోనే కాదు, దాదాపు ఆసియా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయేగాక మహాదేవి అయిన ఆర్తెమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. చివరికి మన ఆర్తెమీ దేవిని కూడా ఒక దారి చేసేటట్టున్నారా? ఒక వెలుగు వెలిగినామే ఇప్పుడు ఆమెను పట్టించుకునే దిక్కు లేకుండా అయిపోయింది. ఇక రాను రాను ఇంకా ఘోరంగా అయ్యేటట్టుంది, మీరు జోక్యం చేసుకోకపోతే అని వాళ్ళల్లో ఓ ప్రసంగాన్ని చేస్తున్నాడు. ఈ మాట విని వాళ్ళు రౌద్రంతో నిండిన వారై ఎఫెసీయుల ఆర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణం బహు గలిబిలిగా ఉంది. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయును
అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. తర్వాత ఏం జరిగింది? మళ్ళా ఆ సభ గలిబిలిగా ఉండేను కనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసి తాము ఎందు నిమిత్తం కూడుకున్నారో చాలామందికి తెలియదు. నాకు ఈ మాట నవ్వు పుట్టించింది. నాటకశాలలో చొరబడ్డారు, బాగుంది. కేకలేసేది అందరూ కలిసి ఒకటే కేకేయాలి. వాళ్ళకి ఏమైందో అర్థం కాల. కొంతమంది ఇలాగున్నా కొంతమంది అలాగునట. కొంతమంది ఏమో ఒక రకంగా కేకలేస్తున్నారు, కొంతమంది ఏమో వాళ్ళకి ఆపోజిట్లు ఇంకో రకంగా కేకలేస్తున్నారు. అసలు ఇంతసేటు కేకలేశారు. ఈ కేకలేసిన వాళ్ళు అసలు ఎందుకు మనం గ్యాదర్ అయ్యామో వాళ్ళకి తెలియదు. మరి ఇది నవ్వు పుట్టే విషయం కదా. మొత్తానికి అందరు కలిసి అరుస్తున్నారు, కానీ ఏం అరుస్తున్నారో ఎవడేం అరుస్తున్నాడో ఎవడికి అర్థం కావట్లా. మొత్తానికి మాత్రం కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, గందరగోళంగా ఉన్నారు. ఒక సింపుల్గా చెప్పాలంటే మైండ్ పోయిన వాళ్ళు చేసినట్టు చేస్తున్నారు. అది మనం ఎందుకు అరుస్తున్నాం, ఏమని అరుస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం అసలు ఇక్కడికి ఎందుకు గ్యాదర్ అయ్యాం, అది జరుగుతుంది ఏంది? సరే, వాళ్ళని పట్టుకున్నారంటే వాళ్ళని విచారించాలి, వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. పౌలు అనేవాడు ఇలా చేస్తున్నాడు. వీళ్ళంతా కలిసి మన ఆర్తిమీదేవి ఎఫెక్ట్ అయ్యేటట్టు, ఆమె పూజ ఎఫెక్ట్ అయ్యేటట్టు వీళ్ళు వేరే యేసుని వేరే దేవుడిని ప్రకటిస్తున్నారని ఏదో కేసు పెట్టాలి, ఏదో హడావుడి చేయాలి. వాళ్ళు చేయాల్సిన పని అది. ఈ చేయట్లో వాళ్ళు కేకలేస్తున్నారు. ఎందుకు కేకలేస్తున్నారు ఎవడికి తెలియదు. ఒకడు అరుతున్నాడని ఇంకోటి అరవటం మొదలుపెట్టి, వాడు అరుతున్నాడు ఇంకోటి అరవటం మొదలుపెట్టి, టోటల్గా అందరూ అరుతున్నారు, కానీ ఎందుకు అరుతున్నారు ఎవడికి తెలియదు. ఎక్కడెక్కడ రోడ్డును పోయే వాళ్ళందరూ వచ్చి అందులో జాయిన్ అవుతున్నారు, కానీ ఎవడు ఎందుకు కూడుకుంటున్నాడో తెలియదు. ఇప్పుడు 10 మంది గొల్లుగా సౌండ్ చేస్తుంటే 11 వచ్చి జాయిన్ అవుతాడుగా. అందులో జనానికి ఎలాంటిదంటే ఆశ. బస్సులో పోతున్నప్పుడు అక్కడ ఏదన్నా 4-5 జనం నిలబడ్డారనుకో, అప్పటిదాకా రాని అద్దాన్ని కూడా బయలుదేరినప్పుడు మామూలుగా నెడితే రాలేదానికి అర్థం, ఎందుకు ఇది రాదులేదు తుప్పు పట్టిపోయినట్టుందన్న అద్దాన్ని కూడా 4 నిలబడేసరికి బస్సు కొంచెం స్లో అయ్యేసరికి ఒక్క తోపు దోసి అద్దాన్ని తల మొత్తం బయట పెట్టి చూస్తారు. ఏం లేదనుకోండి, అక్కడ టేపు తీసుకొని కొలతలు వేసుకుంటారు అనుకో, ఎంత నిరాశ తెలుసా. ఏంది కొలతలుగా రోడ్డు కొలుసుకుంటున్నారా, ఏందో ఎంతమంది నిలబడి ఏం జరిగిందో అని నేను అంటే ఏం జరగాల, ఎవడో ఒకటి పోవాలా. అప్పుడు నీకు అంత కష్టపడి డోర్ నెట్టి తలకాయ బయట పెట్టినందుకు న్యాయం జరిగిద్ది అన్నమాట. ఉత్కంఠ, సైకాలజీ, అవునా కదా? ఏంది అటు చూస్తారు, నిజమేగా. ట్రై చేయలేదు ఎప్పుడు, ఉడికిరంతే ఉంటుంది. 10 మంది గొల్లుగా సౌండ్ చేశారు, 11 జాయిన్ అయ్యాడు. ఎందుకు అరుతున్నారా అంటే వీడికి అర్థం కాలేదు. మొత్తానికి ఆడ నుంచి పోలేకపోతున్నాడు. ఉండి ఎవరిని అడిగినా వాళ్ళు అరుస్తాం తప్ప ఏం చెప్పట్లా. కాబట్టి మనోడు అరుతున్నాడు కూడా మనోడు అరుద్దాం అని అరుతున్నారు, కానీ వాళ్ళు చేసే కార్యంలో క్లారిటీ మిస్ అయింది, స్పష్టత కోల్పోయారు. సభల్లో 3వ రోజు నైట్ సభలో నేను ఒక అంశం అందించాను. మనం ఏది చేసినా స్పష్టత కోల్పోకూడదు, క్లారిటీ మిస్ అవ్వకూడదు అని. దానికి అనుబంధంగా ఉండే వచనమే ఇది. దీనికి జంట వచనం ఆదికాండం 11లో దొరికిద్ది మనకి. సేమ్ ఇదే బ్యాచ్ ఆడ కనపడతారు. వాళ్ళందరూ కలిసి గొప్ప గోపురాన్ని కట్టుకొని మనం పేరు సంపాదించుకుందాం రండి, భూమి అందంతటా మనం చెదరిపోకుండాన్నట్లు మొత్తం కలిసి ఒక దగ్గరే ఉందాం. రెండవది, జలప్రళయంలో మనం మన వాళ్ళని కోల్పోయాం కాబట్టి ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుంటే ఇక జలప్రళయం వచ్చినప్పుడు టాపులోకి ఎక్కొచ్చు, ఎన్ని నీళ్ళు వచ్చినా మనకేం కాదని ఒక దిక్కుమాలని ఐడియా వేసుకొని పని మొదలు పెట్టారు. బాబెలు గోపురం కట్టడం, నిమ్రోదు అండ్ టీం, అప్పటి ప్రజలందరూ కలిసి 3 కార్యాల కోసం వాళ్ళు బాబెలు గోపురాన్ని మొదలుపెట్టారు. 3 కార్యాల కోసం. మొట్టమొదటిది పేరు సంపాదించుకోవడానికి అన్నాడు. రెండవది, గతంలో జలప్రళయం వచ్చి పర్వతాలతో సహా మునిగిపోయినాయి గనుక పర్వతాల కంటే ఎత్తుగా ఒక గోపురం కట్టుకున్నాం అనుకో, మళ్ళా ఒకవేళ దేవుడు రివర్స్ అయి జలప్రళయం తెప్పించినా మనం జావం, ఎందుకంటే మనం టాప్లో ఉంటాం కాబట్టి. 2, మూడవది, మనం భూమి ఎందంతటా చెదరిపోకుండా ఒక్క దగ్గరే ఉండునట్లు.
గోపురం కడదామని మొదలుపెట్టారు. అప్పటికే ముందు జలప్రలయం రప్పించి నాశనం చేస్తున్నాడు ఆయన. వీళ్ళు మళ్ళీ అదే తంతుకొచ్చారు, అదే దిక్కుమాలను, అంత ముందు చేసిన దిక్కుమాల ఐడియాలే వేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళు ఇదే ఐడియాలు వేసి ఇదే టైప్లో చేశారంటే మళ్ళీ ఒక్కసారి మళ్ళీ నాశనం చేయాల్సి వచ్చింది మళ్ళీ జనం మొత్తాన్ని. అర్థమైందా? అంతకు ముందు ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసి నోవా ఫ్యామిలీని తీసుకొస్తే ఇప్పుడు నోవా ఫ్యామిలీ కూడా మళ్ళీ పాడైపోతుంది. బాబేలు గోపురం కట్టడం వెనక 3 ఉద్దేశాలు. అంతకుముందే జలప్రళయం ద్వారా వాళ్ళని నాశనం చేశాను, మళ్ళీ అదే టైప్లో తయారవుతున్నారు, మళ్ళీ ఒక్కసారి నాశనం చేయాలి. అందరినీ చంపి నోవాహును బతకనిస్తే నోవా ఫ్యామిలీలో కూడా ఇలాంటి వ్యక్తులు లేచారు కనుక ఇక వీళ్ళని ఇలానే వదిలేస్తే దేశమంతా ఒక్కటే అయ్యింది, భాష ఒక్కటే, పలుకు ఒక్కటే. ఒకడు మాట్లాడింది అందరికీ అర్థమైందంటే అందరూ కలిసి నా మీద తిరుగుబాటుకే స్కెచ్ గీస్తున్నారు, నాకు విధేయత మాత్రం చూపట్లేదు కనుక వీళ్ళందరూ ఇలా కలిసి ఐకమత్యంగా ఉంటే, ఒకటే భాష ఒక్కటే పలుకుంటే మళ్ళా నోవా జలప్రళయానికి ముందు గుంపు ఏ విధంగా అయితే తయారయ్యారో ఇప్పుడు ఈ గుంపు కూడా అంతే తయారవుతారు, మళ్ళీ నాశనం చేయాల్సి వచ్చింది. కాబట్టి వారు చేసే పనిని ఆపేయడానికి వాళ్ళంతా చెదరిపోకుండా ఒక్కచోటే ఉందామన్నారు కదా, అట్లా కాకుండా వారు భూమి అంతటా చెదరిపోవునట్లు నేను వారి భాషను తారుమారు చేస్తాను అన్నాడు అని దేవుడు దిగొచ్చి ఒక రాత్రి తెల్లవారేసరికి భాషలు తారుమారు అయిపోయినాయి. అంతకుముందు భాష ఒక్కటే, పలుకు ఒక్కటే కదా, ఎవడు ఏం చెప్పినా అందరికి అర్థమవుతుంది. అందరూ కలిసి ఆ గోపురం మొదలుపెట్టి చాలా వరకు కట్టారు. నైట్ తెల్లారేసరికి మైండ్లు మారిపోయినాయి. ఒకడేమో రే బకెట్ తీసుకొని రారా అంటే వాడేమో ఇటుక రాయి తీసుకొని వస్తున్నాడు. ఇంకొకటేమో ఇటుక రాయి తీసుకొని రారా అంటేనేమో రాయి తీసుకొని కొట్టబోతున్నాడు. ఇటుక రాయి తీసుకొని రారా అంటే రాయి తీసుకొని కొట్టబోతుంది, ఎందుకంటే వాడి భాషలో ఇటుకంటే బూతు. అరే బకెట్ తీసుకొని రారంటే ఇటుక రాయి తీసుకొస్తానంటే ఇటు భాషలో బకెట్ అంటే ఇటుక రాయి అన్నట్టు. జస్ట్ అంటే అలా అని కాదు, అలాగ మారిపోయింది. తెల్లవారేసరికి ఒకటి చెప్పింది ఒకటికి అర్థం కావట్లా, మొత్తం అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలా? చివరికి వీళ్ళందరికీ నాయకుడికి జుట్టు పట్టుకున్నాడు, వాడు జుట్టు పీక్కుంటున్నాడు. ఏమైందిరా, మెంటలు వచ్చినట్టు చేస్తున్నారు ఏందిరా, ఏమైందిరా మీకు ఏమైందంటే దేవుడు చేయాల్సింది దేవుడు చేశాడు. మట్టి పురుగులకు మనకెన్ని తెలివితేటలు ఉంటాయి, ఆయనకి ఎన్ని ఉంటాయి? ఇట్లాంటి పురుగుల్ని మొత్తం చేసినోడికి స్తోత్రం. ఆయన మహాజ్ఞాని. తెల్లవారేసరికి భాష తారుమారాయని ఒకటికి అర్థం కావట్లేదు, కొట్టుకుంటున్నారు, గందరగోళం అవుతుంది. చివరికి ఎట్ట అయిపోయిందంటే ఇటుక రాయని చూపించి ఇది ఇటుక, ఇదేందిరా ఇటుక, నువ్వు చెప్పురా ఇదేందిరా అంటే అది ఇటుక కాదు, మా భాష అది ఇటుక కాదు, ఇది ఇటుక అన్నోళ్ళందరూ గుంపు అయిపోయారు. బకెట్ని చూపించి బకెట్ అన్నోళ్ళందరూ ఒక గుంపు అయిపోయారు. బకెట్ని చూపించి ఇది ఇటుక అన్నోళ్ళందరూ ఒక గుంపు అయిపోయారు. ఇటుకను చూపించి బకెట్ అన్నోళ్ళందరూ ఒక గుంపు అయిపోయారు. అర్థమైందా మీకు? మీకు కూడా తారుమారైందా? స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. అర్థం, ఇటుకను చూపించి ఇది ఇటుక అన్నోళ్ళందరూ ఒక గుంపు అయిపోయారు. బకెట్ని చూసి బకెట్ అన్నోళ్ళందరూ ఒక గుంపు అయిపోయారు. అట్లాగా అంత సపరేట్ గుంపులు అయిపోయి ఈ ఒకటి భాష ఒకటికి అర్థం కావట్లేదు, ముందు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు. ఇది దేవుడు అనుమతించిన బాబెలు అన్న మాటకు తారుమారు అని అర్థమని అక్కడే పుట్టినోట్లో ఇచ్చాడు. ఈ తారుమారు వ్యవహారం బాగా వినాలి. ఇక పాయింట్కి వస్తున్నాను. సింపుల్గా కట్టా కొట్టా తెచ్చా అన్న విధంగా 3 ముక్కలు, పెద్ద ముక్కలు 3 ముక్కలు చెప్పి ముగిస్తా. ఓకేనా? చిన్న ముక్కలు కదా, పెద్ద ముక్కలు అని ముందే చెబుతున్నాను నేను. ఈ బాబెలు అంటే తారుమారు, ఇది దేవుడు అనుమతించిన తారుమారు. ఈ తారుమారు దెబ్బకి వాళ్ళు అంతా అప్పటిదాకా కలిసి ఉన్న తర్వాత ఏమైందో ఏమో ఒకడికొకడు వ్యతిరేకం అయిపోయారు.